67వ నామం నాన్న. అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి బిరావృత. అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి బిరావృత. కోటి కోటి బిరావృత. కోటి కోటి అంటే ఏంటంటే ఇడా పింగళ సుషుష్మలే కోటి కోట్లతో కోటి కోటి అంటారు దాన్ని. ఇప్పుడు అసలు అశ్వారూఢ చేత అధివసించబడిన హయా సైన్యము యొక్క కోటులతో చుట్టూ ముట్టబడినది, పరివారముగా అయినది. కోటి కోటి అశ్వములతో చుట్టబడి ఉన్నది అని అంటే ఏంటంటే మధ్యలో ఉందన్నమాట అమ్మవారు. అంటే ఈ సర్వ సృష్టి అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా అశ్వారూఢ అంటే శ్వాస ముఖ్య ప్రాణముతో ఉన్నది అని, ఆ మధ్యలో ఆ తల్లి కూర్చుని ఉన్నది అని. మరి ముఖ్య ప్రాణం ఆమె దగ్గరే ఉంది కదమ్మా. అశ్వము అంటే ఏంటంటే గుర్రం అని కాదమ్మా. అక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అందరూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్ని కూడా గుర్రముల్లా వస్తున్నాయి. ప్రాణశక్తి గుర్రములా వస్తోందని. నువ్వు మరి శ్వాస మీద ధ్యాస ఎలా చేస్తున్నావు అది చెప్తున్నాడు. అశ్వారూఢ చేత అధివసించబడిన అంటే ముఖ్య ప్రాణము కింద ఇంత సృష్టి చేసినది అని. ఈ అశ్వములు అంటే ముఖ్య ప్రాణము అదేమైంది, సమిష్టి ప్రాణం ఏమైంది, వెష్టిగా పిపిలిగా అది బ్రహ్మ పర్యంతము కూడా ముఖ్య ప్రాణము. అది ఎలా ఉంది, అశ్వములతో హయ సైన్యము. హయము అంటే ఏంటంటే గుర్రము. హయ సైన్యము యొక్క కోటులతో చుట్టబడినది, అలానే పరివారముగా అయినది. అలా ఉంటుంది అమ్మవారు. ముఖ్య ప్రాణ స్వరూపిణి గాయత్రి అమ్మవారమ్మ, త్రికోణము. ఇప్పుడు ఇందులో గుప్త నామాలు చూద్దాం. అశ్వ అంటే ఏంటో చూద్దాం. గుర్రం అని అన్నాడు. అమ్మవారికి గుర్రానికి ఏమిటి? అశ్వం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? గుర్రంలా అర్థం చేసుకోవాలా, శ్వాసగా అర్థం చేసుకోవాలా? సరే, మన పరతత్వంలో ఉంటాం కాబట్టి శ్రీ విద్య గురించి మనం కొద్దిగా మరి అమ్మవారి యొక్క మార్గంలో ఉన్నాం కాబట్టి మరి కొద్దిగా హయ్యర్ మైండే ఉంటుంది, లోయర్ మైండ్ ఎందుకు ఉంటుంది? సో అశ్వ అంటే మామూలుగా చతురంగ బలములతో అశ్వము, గజము, రథము, పదాది ఉన్నాయి. అంటే యుద్ధంతో మనం గనక చూసుకుంటే అమ్మవారు ఇది ఉంది అది ఉంది అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? చతురంగ బలములతో ఉంటుంది అమ్మవారు. అశ్వములు, గజములు, రథములు, పదాది దళములు ఇవన్నీ కూడా ఉంటాయి అమ్మవారి దగ్గర. ఇంద్రియాని హయాని ఆహు, ఇంద్రియాని హయాని ఆహు అని చెప్పబడినది. కాబట్టి జీవి యొక్క ఇంద్రియములే, ఇప్పుడు మనం ఉన్నాం కదా, మన ఇంద్రియాలన్నీ గుర్రాలతో సమానం. దీన్ని అమ్మవారు అధివసించి ఉంది అంటే నీ ఆత్మ ఈ శరీరంలో ఎవరు అధివసించి ఉన్నారు? ముఖ్య ప్రాణముగా ఆత్మ ఉన్నది నీ శరీరములో. ఈ గుర్రముని అధివసించి ఉన్నది అని. పంచేంద్రియాలు 5 గుర్రాలమ్మా. సప్తారూఢ, సూర్యుడికి 7 గుర్రాలు, నీకు కూడా పంచేంద్రియాలు. ఏమిటవి? ఇంద్రియాని హయాని హాహు అని చెప్పబడినది. కాబట్టి జీవి యొక్క ఇంద్రియములే అతని శరీర రథములు, లాగునట్టి గుర్రములు. చూసారా? ఇంద్రియములే అతని శరీర రథము. ఇది ఒక రథము, ఇది లాగునట్టి గుర్రములు. ఆ గుర్రముల సంకల్పము సరిగ్గా లేనిచో వేటి దారిన అయిపోతూ ఉంటాయి, కళ్ళెం లేని గుర్రాల్లా. ఒక యోగి ఎలా ఉంటాడు? ఇంద్రియ నిగ్రహం పెట్టుకుని ఉంటాడు. ఇవాళ నేను ఈ పని చెయ్యాలి అని నువ్వు సంకల్పం చేసావనుకో ఏమ్మా, అప్పుడు ఈ ఇంద్రియాలు అనే అశ్వములు, గుర్రములు నీకు లోబడి ఉంటాయి. నువ్వు దానికి బానిసయ్యావు అనుకో, అవి ఎలా తీసుకెళ్తాయి? కళ్ళెం లేని గుర్రం ఎలా తీసుకెళ్తుంది? తీసుకెళ్ళి పరిగెత్తి ఎక్కడో లోయలో పడేస్తుంది. ఆ గుర్రముల సంకల్పము సరిగ్గా లేనిచో వేటి దారిన అవి పోతాయి. అవి బ్రహ్మదారికి మరలవు. అంటే బ్రహ్మ వైపు వెళ్ళవు, అంటే మాయ వైపు వెళతాయి. ఇప్పుడు మన శరీరంతో ఉన్నాం కదా, అబ్బా వాళ్ళని కలుద్దాం, వీళ్ళని కలుద్దాం, లేదా అది తిందాం, ఇది తిందాం. ఇది మాయ వైపే తిప్పుతూ ఉంటుంది ఈ గుర్రాలని. అమ్మ, సంకల్పము సరిగా లేకపోతే ఆ మాయలోనే వెళ్తూ ఉంటావు. సంకల్పం గనక నువ్వు సత్సంకల్పం చేసి ఈ గుర్రాలని కొద్దిగా బ్రహ్మ వైపు నువ్వు కొద్దిగా మరల్చావు అనుకో, అప్పుడు నీకు ఆ చింతన అనేది వస్తుంది.
అప్పుడు ఈ గుర్రములు ఏమిటి? నీకు లోబడి ఉంటాయి. అదే మన పాతంజలి యోగా సూత్రాలంటే. ఆసనము, నియమము ఇవన్నీ ఉన్నాయిగా. అది గూడా చెప్తానమ్మా పాతంజలి యోగా సూత్రాల్లో ఆసనం ఏంటి? నియమం ఏమిటి? ఏమ్మా? సమాధి వరకు గూడా ఆయన మహానుభావుడు చెప్పాడు. అవి గూడా అది గూడా చెప్తాను. పాతంజలి గూడా ఒకటుంది నాకు. హ్మ్. సో, అలా సరిగ్గా లేనిచో వేటి దారిన అవి పోతాయి. అవి బ్రహ్మ పదానికి మరలవు. సో, అంతర్యాగ, రహోయాగములలో అంటే ఇలా అర్థం చేసుకోవాలి. అంతర్యాగము, రహోయాగము. అందుకే నేను క్రియాయోగం ఇచ్చాను. నేనేమన్నాను క్రియాయోగంలో? శ్వాస నోటితో నుంచన్నా తీసుకోండి, నాసిక నుంచన్నా తీసుకోండి. తీసుకున్నప్పుడు కుంభకం చెయ్యండి అన్నాను. అవునా? ఆ అశ్వములు, కుంభకం చేయటం అన్నమాట. మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఉదాన ప్రాణ ఉత్పత్తి చేస్తున్నాము అంటే అది సత్సంకల్పము అని. ఆ! అంతర్యాగంలో అది. అంతర్యాగము, రహోయాగంలో. అంతర్యాగము అంటే ఇప్పుడు మంత్రం నేను ఇచ్చాననుకోండి. ఆ మంత్రం స్థూలం నుంచి దాన్ని పండించుకొని దాన్ని నువ్వేం చేస్తున్నావు? ఆ! మనస్సుకి అప్పజెప్పావు. అప్పుడు మనస్సు ఏమిటి? మంత్రంతో నిండిపోయింది. ఇంక నా మనసు అనేది పోయి మంత్ర మనస్సు అయిపోయింది. ఎప్పుడు ఆమె మంత్రమే చెప్తుందండి మనసులో. అది నెమ్మదిగా ప్రాణం వైపు వెళ్ళిపోతుంది. ప్రాణ మనస్సు అయిపోతుంది. అలా అన్నమాట. చివరికి ఆత్మ. జై గురుదేవ్. చూసారా? అది అంతర్యాగం. రహోయాగంలో మరి నేను చెప్పిన 1 and 2 స్టెప్స్ గురువుగారు మనకిచ్చింది. 64 స్టెప్పుల దాకా ఉన్నాయి. హ్మ్. అదన్నమాట. అంటే అది. అంటే గుర్రములని సరైన బాటలో నడపటం. అంటే ఏంటంటే యూ షుడ్ బికమ్ ఇంట్రోవర్ట్ నాట్ ఎక్స్‌ట్రావర్ట్. ప్రపంచం బహిర్దృష్టి తగ్గించి అంతర్దృష్టి పెంచుకోమని చెప్తున్నారు. అదే అమ్మవారు మీకిచ్చే సందేశం. అంతర్దృష్టిలోనే ఉన్నానురా నేను. బహిర్దృష్టిలో ఎక్కడున్నా అదంతా నా మాయ అంటూ. నువ్వు వెళుతున్న కొద్దీ దానికి అంతు పొంతు లేని దారది. గమ్యం లేని దారమ్మా. మాయలో గమ్యం ఎక్కడుంటుందమ్మా? యోగంలో ఉంటుంది గానీ, మాయలో ఎక్కడుంటుంది? అవునా? ఇవాళ ఈ పనులు జేయాలనుకున్నావు. రేపు ఇంక పనులు ఉండవండి. నేను చివరి ఊపిరి దాకా చేసే పనులన్నీ ఇవాళ జేసేసానండి అంటే, అది జరగదుగా. అవునా? ఇది అంతులేని కథిది. జీవితమే ఒక కథ. అది అంతులేని కథ. నీ చివరి ప్రాణం పోయే వరకు గూడా ఆ మాయ అలా కొనసాగించబడుతూ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో శరీరాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆత్మ అని. కానీ దృష్టిని నువ్వు లోపల చూసుకున్నావనుకో ఇంట్రావర్ట్ కావటం. మౌనము, ముని, ఋషి అయ్యావనుకో, కళ్ళు మూసావనుకో, కళ్ళు తెరిస్తే మాయ, కళ్ళు మూస్తే అమాయ, మాయ లేని స్థితి. అంతే. తన్మయత్వంలో ఉండాలి. కళ్ళు మూసావనుకో ఇంకేముంది? మాయ లేదు కదమ్మా! మరి మా కళ్ళు మూసిన తర్వాత ఏం చేసావు? గురువు మంత్రోపదేశం గాని, గురువు చెప్పిన క్రియాయోగం గాని. అందుకే క్రియాయోగం చేస్తున్నప్పుడు ఎంతసేపు శ్వాస మీద ధ్యాస గాని, లేదా మూడో కన్ను దగ్గర నీ యొక్క దృష్టిని నిలపటం. అప్పుడు క్రియాయోగం చేయటం. ఏమ్మా? అది. రెండవ నామం అధిష్ఠిత. అశ్వారూఢ ధిష్ఠితాశ్వలో అధిష్ఠిత రెండో నామం, గుప్త నామం. సర్వ బ్రహ్మాండమును సింహాసనముగా కలిగి, సర్వ బ్రహ్మాండము కూడా ఆమె ఎక్కడ అధిష్ఠించబడి ఉన్నది అంటే ఈ సర్వ బ్రహ్మాండము అంతా కూడా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము అంటే ఇగో ఏంటి వరకే మనం. కానీ అమ్మవారు ఆ బిందువులో, ఆ త్రికోణ బిందువులో అధిష్ఠిత అంటే సర్వ బ్రహ్మాండమును సింహాసనముగా కలిగింది ఆమె. ఓరా అంటే డాబా మీదకి వెళ్ళి కూర్చోవటం లాంటిది. ఆ గదుల్లో నాకేంటి, నేను డాబా మీదే కూర్చుంటానని. అంటే ఆకాశాల పైన, ఆకాశాలనేది హార్మియములు అంటారు. హార్మియములు అంటే ఆ అంతస్తులు 7 అంతస్తులు అంటారు. 7 అంతస్తుల మేడ మీద పోయి కూర్చొని అధిష్ఠించి ఉన్నది అమ్మవారు. బ్రహ్మాండం అనే ఈ లోకాలు ఇవన్నీ అంతస్తులు. ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం. బ్రహ్మలోకాన్ని పైన, అవ్యక్తాకాశం పైన, గోలోకము,
మహాకైలాసము మధ్యలో అమ్మవారు మేరువు బిందువులో అధిష్ఠించి ఉన్నది అని. మనం ఎక్కడున్నామంటే పలానా ఏమోనండి ఎక్కడ పోయాడో తెలియదండి. ఎక్కడ అధిష్ఠించి ఉన్నాడో వీడు, ఏ సినిమాలో ఉన్నాడో ఎక్కడున్నాడో. అవునా? మనకంటూ లేదు అది. మనం ఏంటంటే తెగిన గాలిపటాలు, తాడు బొంగరం లేని జీవితాలు. అమ్మవారు అధిష్ఠించి ఎక్కడ అన్ని లోకాలు పైన ఆవిడ అధిష్ఠించి ఉన్నది అని. సర్వ బ్రహ్మాండమును సింహాసనముగా కలిగి శ్రీమత్, ఆమె శ్రీమత్, శ్రీనే తన సింహాసనంగా చేసుకుని కూర్చున్నది అని. శ్రీమత్ సింహాసనేశ్వరి అయి కూర్చున్న జగజ్జనని ఆమె. జగత్తులకే జగత్తు, ఆమె జగజ్జనని. జగజ్జనని ఎందుకన్నారంటే, జగత్తులు అంటే ఏంటంటే స్థూలంగా నువ్వు కంటితో చూసేవి ఇవన్నీ జగత్తులు. ఓకే, అది ఒప్పుకుంటారు కదా. సూర్యుడు, చంద్రుడు, పైదాకా కూడా ఇవన్నీ జగత్తులండి అంటున్నావు, స్థూల ప్రపంచాలు అని. సూర్యుడి వరకు, ఇంకా సూర్యుడి పైన కూడా ఇవన్నీ జగత్తులండి బ్రహ్మ వరకు. మరి నీవు కూడా నీకంటూ కళల్లో ఊహల్లో కూడా కొన్ని జగత్తులు, స్వప్నములు వస్తూ ఉంటాయి కదా. మరి ఆ జగత్తులన్నీ ఏమిటి? దాన్ని కూడా అధివసించి ఉన్నది అని. ఆ నా కళల్లోకి అమ్మవారు రాలేదు అనేది కాదు. నీలో నువ్వు సృష్టించుకున్న జగత్తుకు కూడా అది కూడా అధివసించి ఉన్నాను. ఎందుకంటే నేను శరీరంగా అధివసించి ఉన్నా, నీ మనసులో కూడా నేను అధివసించి ఉన్నాను. అంటే నీ మీద పూర్తి స్వతంత్రం నాకు ఉన్నది అని. నీకు ఏ కళ రావాలి? అవునా? ఇవన్నీ ఈ జగత్తుల నుంచే వస్తున్నాయి. అవునా? అమ్మవారు సృష్టించిన జగత్తుల్లో నుంచే పలానా వాళ్ళు కనిపించారండి అంటే వాడిని అమ్మవారు సృష్టించి ఉంది కాబట్టి వాడిని కళ్ళలో వచ్చాడు. అవునా? నీకంటూ ఒక కళ లేదుగా. సో కళలకి గాని, ఊహలకి గాని, ఆలోచనలకు గాని ఇటువంటి జగత్తులకే కాకుండా స్థూల జగత్తులకు కూడా ఆమె జగజ్జనని అని అర్థం చేసుకోండి. అది అమ్మవారి పవర్. రేపు నువ్వు ఏం కలగంటావు అనేది కూడా ముందే అక్కడ రాసి పెట్టి ఉంది. అర్థమైందా అమ్మా? రేపు నీకు ఏ కళలు ఉండవు, సుషుప్తిలో ఉంటావు అంటుంది. ఎందుకంటే నీకు ఆ రోజు చాలా పని ఉంటుంది ఇంట్లో, అలిసిపోయి పడుకుంటావు, కళలు గనవు, ఏమీ రావు. అప్రాజ్ఞుడు వాడు ఎక్కడున్నాడో, ఆ ప్రాజ్ఞుడు ఎవరికి తెలియదు, శూన్యంలో ఉంటాడు. అర్థమైందా? అప్పుడు కళలు అనేవి ఉండవు. జగజ్జీవుడు అనేవాడు ఉండరు, అప్పుడు కళ అనేది ఉండదు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? సుషుప్తిలో. ఏమనండి, గాఢ నిద్ర వచ్చేసింది పడుకున్నాను అంటావు అంతే. అది ఎక్కడికి వెళ్ళావు చెప్పలేవు. అక్కడ కాలము లేదు, దేశము లేదు, చైతన్యము లేదు, మనుషులు లేరు చెప్పడానికి. నీకే నువ్వు నువ్వు ఎక్కడున్నావు నీకే తెలియదు. అదనమాట సుషుప్తి అంటే అవస్థ అది. అంటే తుర్యం దగ్గరగా ఉన్నావు. అంటే ఈ కాల దేశ చైతన్యాలు దాటిన తర్వాత సుషుప్తి అనేది వస్తుంది కదా. సో దాని తర్వాత వచ్చేది తుర్య. ఆ సుషుప్తిలో నీకేమీ ఉండవు. కిందవి రెండు జాగ్రత్త, స్వప్న అనేవి ఉండవు. పుట్టి సుషుప్తి అవస్థే ఉంటుంది. సుషుప్తి అవస్థలో అది నువ్వు ఎలా ఉంటావు అంటే ఏమీ లేకుండా అన్ని బంధాలు తెంపుకొని నీలో నీవు కరిగి ఉంటావు అని. చాలా డీప్ గా ఉంటుందమ్మా, చాలా డీప్ గా ఉంటుంది సబ్జెక్ట్. అదే మరి నేను పంచదశిలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య అన్నాను. జాగ్రత్త 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 ఇలా. సుషుప్తిలో సుషుప్తి జాగ్రత్త, సుషుప్తి స్వప్న, సుషుప్తిలో ఉంటావు నువ్వు. అది నీ యొక్క క్వాలిటీ మీద బట్టి ఉంటుంది. నువ్వు సుషుప్తిలో ఉన్నావు అంటే తుర్యానికి దగ్గరగా ఉన్నావని. తుర్య సంజకి, 4th డైమెన్షన్. జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో మళ్ళీ సుషుప్తిలో జాగ్రత్తగా ఉండటం. నిద్రపోతాం, కళలు రావు, కానీ బయట ప్రపంచం ఎవరన్నా పిలిస్తే టక్కని కళ్ళు తెరుస్తాం. అది సుషుప్తి జాగ్రత్త. సుషుప్తి స్వప్న, సుషుప్తి స్వప్న, సుషుప్తి జాగ్రత్త, సుషుప్తి స్వప్న, సుషుప్తి తుర్య. సుషుప్తి అంటే ఇంకా డీప్ స్లంబర్ స్టేట్.
మరణం అలానే ఉంటుంది. చాలా మరణం. అంతే. దాని తర్వాత వచ్చేది తుర్య. ఆ! ఇది రహస్యం. అందుకే ధ్యాని జాగ్రత్త, స్వప్న ఈ పంచదశి కయ్యేయిల హ్రీం అసకహలే మూడో కన్ను దాటావు అంటే నువ్వు సుషుప్తి దాటి తుర్యంలోకొచ్చావని. అంటే కింద శరీరము ఇవన్నీ గూడా పోయినయి అని. అర్థమైందా అమ్మా? అది తుర్య అంటే. అది చెప్తున్నాడు. జగజ్జనని అంటే ఏమనుకుంటున్నారు? అంతవరకు ఆవిడ అధివసించి ఉన్నది అని. హ్మ్. అందుకే రాత్రికి మరి మరి పడుకునే ముందు అందరం మరి అమ్మవారిని తలుచుకుంటాంగా. నాకు మంచి స్వప్నాలు మంచి మంచివన్నీ భయంకరమైనవి, దుష్ట స్వప్నాలు రాకుండా చూడు తల్లి అని దండం పెట్టుకొని పడుకుంటామా లేదా? ఇదే మరి. ఇది తెలియకుండా మనం అమ్మవారికి దండం పెడతాం. అక్కడ ఒప్పుకున్నావు గదా! అమ్మా నువ్వు నా కలల్లో గూడా అధివసించి ఉన్నావు. అందుకే నీకు నమస్కారం చేస్తున్నాను. అవునా? లేకపోతే ఎందుకు నమస్కారం చేస్తావు? సో, అధిష్ఠిత అంటే అది. ఇప్పుడు కోటి, ఇడ, పింగళ, సుషుష్మ అన్నవి ఒక కోటి. జడమ్మా. ఆడవారి యొక్క జడ ఎలా ఉంటుంది? 3 పాయలు తీస్తే అవునా? 3 పాయలుగా తీస్తే ఎలా ఉంటుంది? తోటకూర కాడల్లా ఒక గుంపు. ఈ మూడిటిని వేస్తే 2 జడల సీత అన్నట్టు 2 జడలు వేసినట్టన్నమాట. మూడిటిని అల్లుతాం. ఇవి కోటితో ఉన్నాయని. నరాలు. ఆ 3 ఒకటిగా కనిపిస్తున్నాయి గానీ, మళ్ళీ లోపలగా చూస్తే 3గా కనిపిస్తున్నాయి. ఈడ, పింగళ, సుషుమ్న. ఆమె కోటి. ఈ సర్వ సృష్టిలో బ్రహ్మాండంలో అలా ఉంది అని, అల్లుకొని ఉన్నది అని. ఆ! శ్రీచక్రం అంతా అమ్మవారి శరీరం అయినప్పుడు, బిందువు నుంచి అమ్మవారి బ్యాక్ సైడ్ మరి ఇది శ్రీచక్ర పూజ చేస్తారు. అమ్మవారికి అలంకారం చేసినప్పుడు. ఆమెకి పూల జడ అటువైపు వేస్తారు వెనక. అర్థమైందా? ఆ! అట్లా ముచ్చట్లు గూడా తీర్చుకునేవాడుంటారు. అదే కోటి బిరావృత అని, అమ్మవారి వెన్నుబాము అని. అంటే ఈ సర్వ సృష్టి ఆమె కాంతి అని, ఆమె జడతో సమానమని. మనందరం అందులో నుంచి మనం బయటపడ్డాం స్థూలంగా. ఆ కాంతి నుంచి ఆకాశాలు పుట్టాయని. అందుకే ఆకాశాలకి అలంకారాలెక్కువ. అవునా? ఆకాశం అన్నిటికి అలంకారం. ఏమ్మా! నువ్వు పుట్టాలి అన్నా ఆకాశమే. సో, జడగా కోటి బిలావృత అమ్మవారు. ఆ కాంతి అలా ఉన్నది అని. ఏమ్మా! మూడో కన్ను దగ్గరకొచ్చినప్పుడు అది 3గా చీలినది అని. త్రివేణి సంగమంలా. అదే త్రిపుటి అంటారు. అర్థమైందా? ఆ! కొప్పు దగ్గర అంతా ఒకటిగా ఉంటుందమ్మా. ఎక్కడ నువ్వు ఈ 3 కలుపుతావో, ఫస్ట్ ముడేస్తావో అక్కడి నుంచి త్రిపుటి మొదలైంది అని గాయత్రి. జడ వేసేటప్పుడు. అదనమాట రహస్యం. ఇక ఇది మీ ఆడవాళ్ళకి బాగా తెలుసది. ఇంక నేనెక్కడ చెప్తాను మరి. ఏమ్మా? అదనమాట. త్రిపుటితో మొదలైంది. మరి విశ్వయోని గదా! బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అక్కడి నుంచి మొదలు అక్కడ ఫస్ట్ ముడేసింది. త్రిపుటి భంగం. ఏమ్మా? అదే సవికల్ప, నిర్వికల్ప సమాధుల్లోకి వెళ్ళేది. అమ్మవారి బ్రహ్మకవచం ఎక్కడుంటుంది? ఆమె జుట్టంతా అక్కడ పైన ఉంటుంది గదా! ఆమె బ్రహ్మకవచము. అదే బిందువు. బ్రహ్మకవచమే బిందువు. రాజరాజేశ్వరి. దాని పైన పరాశూన్యం. ఈ జడంతా త్రిపుటి. అర్థమైందా? నేను చెప్తోంది మీకు. ఊహల్లో ఊహించుకోవాలి. అంతకంటే ఏం లేదు. అంటే ఆ విశ్వదర్శనం చెయ్యాలి. చేస్తే అప్పుడు నీకు అనుభూతి ఇస్తుంది. ఇడా, పింగళ, సుషుమ్న 3 గంగా, యమున, సరస్వతి 3 కిందకొచ్చేసాయమ్మా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిపుటి భంగం. మూడో కన్ను వరకు ఆమె ఒకటిగా ఉండి, మూడో కన్ను దగ్గర నుంచి ఓంకారం నుంచి 3 అయిందని. గాయత్రి అయిందని. అందుకే ఏమంటున్నాడాయన? కోటి అంటే ఇడా, పింగళ, సుషుమ్న అన్నవి ఒక కోటి. మరలా రెండవది కోటి. సుషుమ్న యందే ఉన్న వజ్రిని, చిత్రిని, బ్రహ్మాని. లోపల వజ్రిని, చిత్రిని, బ్రహ్మాని అనేవి. అవి గూడా అల్లబడి ఉన్నాయి అని. ఇది
మూలాధారంలో వస్తుందమ్మా. అది ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. ఈ వజ్రిని ఏం చేస్తుంది, ఈ మూడు, ఈ జడ ఉన్నదే ఇది ఎలా ఉంటుందో, ఈ సృష్టి ఎలా ఉంటుందో అనేది మూలాధారం అది తెలుసుకుంటే వజ్రిని, చిత్రిని, బ్రహ్మాని ఈ మూడు త్రిపుటి, ఇది లేకుండా సృష్టి లేదు అని. సుషుష్మ మూడుగా అలా విభజించబడుతుంది అని. వజ్రిని, చిత్రిని, బ్రహ్మాని ఈ మూడు ఏం చేస్తాయి అది నేను డయాగ్రమాటిక్ గా నేను చూపిస్తాను. నాలుగవది ఆవృత. ఆవృతము అంటే చుట్టబడినది. ఆవృతం అనగా తన చుట్టూ చేర్చుకున్నది అని అర్థం. శ్రీచక్రమునందు భూపురత్రయము మిగిలిన శ్రీచక్రమును చుట్టి ఉంటుంది. అది రహస్యం. ఓం భూ ఓం భువ ఓం శువ. ఈ శ్రీచక్రం ఆవృతం. ఆవృతం అనగా తన చుట్టూ చేర్చుకున్నది అని అర్థం. అంటే ఈ మూడు కూడా కలుపుకుంది వెనక అమ్మవారు, అంతా తానే ఉన్నది అని. ఈ మూడింటిని కూడా కలుపుకొని ఉన్నది, ఆవృతమై ఉన్నది. జడ ఎంతవరకు ఉన్నది స్వామి అంటే ఇగో ఇంతవరకు ఉన్నది, భూపురాజు రేఖల వరకు ఉన్నది అని. ఆ అమ్మవారి యొక్క ఓం భూ అయ్యే త్రైలోక్యము అన కవచం. ఆవృతంగా ఉన్నది అని, చుట్టబడి ఉన్నది అని. అదనమాట అర్థం. అర్థమైందిగా ఆవృతం అంటే. ఆవృతం అంతవరకు మీకు అర్థం కావాలి అంటే ఏంటంటే, ఆ జడ ఆమె కూర్చున్నప్పుడు భూమి మీద పడితే మూడు చుట్టలు, అబ్బా ఎంత పెద్ద జడ అండి బాబు, 3 చుట్టలు కింద వచ్చాయి, అలా కింద కారిపోతుంది అన్నట్టు అనమాట. అలా ఆవృతమై ఉన్నది అని ఆమె శక్తి. అదే సుషుష్మ, అదే కాంతి, అదే సౌందర్య లహరి. చాలా అందులో నుంచి మనం అందరం పుడుతున్నాం పంచీకరణ. అదనమాట. ఇప్పుడన్నా అర్థమైందా మీకు? ఒక పెద్ద జడ ఉన్న అమ్మాయి కూర్చుందనుకో, కుర్చీలో కూర్చుందనుకో, వెనక 3.5 చుట్టలు చుట్టి అలా పడి ఉందన్నమాట. అంటే ఎంత పెద్ద జడో చూడండి ఆమెది. అట్లా ఈ భూపురాది రేఖలు అలా ఉన్నాయి, అమ్మవారు అంతవరకు చుట్టేసిందని. అది రహస్యం. అర్థమవుతుందా? సింపుల్. ఎక్కడి నుంచి? సంకల్పము నుంచి. బ్రహ్మకచ్చము, త్రికోణము, విశ్వయోని, అక్కడి నుంచి మొదలైంది అమ్మవారు. ఆమె జడ బ్రహ్మకచ్చము నుంచి బయలుదేరి ఈ భూపురాది ఆవృతమై ఉన్నది అని. అంతేగా. ఆవృతం అంటే ఏమిటి? ఇప్పుడు టార్చ్ తీసుకున్నావు అనుకో, గోడ మీద వేస్తే ఎంతవరకు వేసావో అంతవరకు ఆ కాంతి అక్కడ ఆవృతమై ఉంటుంది. అట్లా అమ్మవారి కాంతి మొత్తం 3 లోకాలు, ఓం భూ ఓం భువ ఓం శువః, భువర్లోక సువర్లోక మహర్లోకాలు కూడా చుట్టుపడి ఉన్నాయి. అంటే ఆదిత్య మండలం కూడా, సూర్యుడు కూడా చివరికి అమ్మవారి యొక్క కాంతితోనే వెలుగుతున్నాడని. ఆమె జడ అనుకోండి అలా. అదే అమ్మవారి యొక్క, దాన్ని ఎన్నో అంటారు. వినాయకుడి యొక్క తొండం అంటారు, అవునా? శంఖాకృతిలో ఉన్నది అని అంటారు. అట్లా ఇదంతా ఒక వ్యక్తిని మనం వర్ణించటం కాదు. మొత్తం ఆ జడ అంటే ఏంటంటే సర్వ సృష్టి ఆమెకు ఒక జడతో సమానం అని. అర్థమైందా? అయ్యో అక్కడ పువ్వులు అవన్నీ ఆమె అలంకరించుకోవటం అంటే ఈ తారాకోటి, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ పూలతో సమానమని, తారలన్నీ మల్లెపూలతో సమానమని అలా అర్థం చేసుకోవాలి. అదనమాట అమ్మవారి సౌందర్యం. అమ్మా అలా ఉంది ఆ తల్లి. అంతే. ఆమె అక్కడ అలంకారాలు. ఇప్పుడు ఆకాశంలో అన్ని అలంకారాలే కదమ్మా. సూర్యుడు, చంద్రుడు, తారలు, వెన్నెల, అవునా, ఉషస్సులు, ఇవన్నీ ఏమిటి? మరి ఆమెను ఒక 6 అడుగుల అమ్మాయిని చేసి కూర్చోబెట్టి ఇవన్నీ పెట్టడం కాదు. అలా కాదు మీ దృష్టి ఉండేది. మొత్తం శ్రీచక్రమే అమ్మవారి యొక్క ఇది.
నేనే కూర్చుని ఉన్నాను బాసం పెట్టేసుకుని కూర్చుంటే వెనక జడ అలా ఉంది అని. అర్థమైందా అమ్మా? అన్ని చక్రాలు అలా వచ్చాయి కిందకి. అంటే బ్రహ్మకచ్చము నుంచి విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, విశుద్ధి చక్రము, దహర చక్రము, మణిపురము, నీరు, గాలి, వెలుతురు ఇవన్నీ మణిపుర, స్వాధిష్టాన, అగ్ని, కింద అగ్ని, అది మూలాధార స్థిత. అర్థమైందా? అక్కడ 3:30 చుట్టలతో ఉన్నది అని. ఓం భూ, ఓం భువ, ఓం స్వ సృష్టి స్థూల సృష్టి చేసిందని. అది రూపం. ఇది విశ్వరూప దర్శనం అంటారు. ఇంతకంటే నేను ఇక చేయించలేను. అమ్మవారు నాకిచ్చిన పర్మిషన్ అంతవరకు. యోగంలో ఇది మీరు అనుభూతి చేసుకుంటే అచ్చు అలానే ఉంటుంది. అమ్మవారిలోనే శ్రీకృష్ణుడు చూపించలేదు, తన హృదయంలో అన్ని నోరు తెరిచి అన్ని చూపించలేదు. అట్లా ఉంటుంది. ఆవిడ్ని ఆవృతం చేసేది ఏదుందమ్మా? ఆవిడే ఆవృతం చేస్తుంది అన్ని. అంతవరకు సృష్టి చేసిందని. ఇందులోనే నాలోనే మీరందరూ ఉండి చావండి అని. నా కడుపులోనే స్వర్ణ గర్భ, నా గర్భంలోనే ఉంటాం. మళ్ళీ మనం అమాయకుల పిల్లలని తెలియదు కదా! అమ్మా నేను అనాథని అంటుంటాడు. కడుపులో ఉండి అనాథ అంటాడు. ఎవరు నాథ? పిచ్చివాడా? నాలోనే ఉన్నావురా! మళ్ళీ అనాథ ఎందుకంటావు?